నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఈ మహాయాగంలో పాల్గొనే అవకాశం కేవలం 60 కుటుంబాలకు మాత్రమే ఎందుకు కల్పించారు? ఈ ప్రశ్న మీరు నన్ను అడిగినట్టే నేను మహాలక్ష్మీదేవిని, ఆ జగదంబ అయినటువంటి అమ్మవారిని అడుక్కున్నాను. హ్మ్. అయితే నాకు తెలిసినటువంటి దాంట్లో హ్మ్. చతుషష్ఠి కళలు అని అమ్మవారికి 64 కళలు ఉంటాయి. హ్మ్. ఆ 64 కళల్లో 60 కళలు చాలా ముఖ్యమైనటువంటి వంట. హ్మ్. మానవునికి ఈ 60 కళలు హ్మ్. వాని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యత అట. హ్మ్. ఆ సంఖ్యను నేను తీసుకోవడం జరిగింది. హుహు. అందుకే ఆ 60 కళలకు హ్మ్. ఒక్కొక్క కళకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను ఈ 60 జంటలకు మాత్రమే అని చెప్పడం జరిగింది. హ్మ్. మనకు సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలే. హ్మ్. ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి హ్మ్. ఆంగిరస భవ యువ ధాత చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి, ఇవన్నీ మొత్తం 60 సంవత్సరాలు కదా. హ్మ్. అలానే 64 కళలు. ఆ 64 కళల్లో మానవునికి 60 కళలు చాలా ముఖ్యమైనటువంటివి. హ్మ్. అందుకని 60 సంఖ్య అనేది మానవునికి హ్మ్. తన యొక్క స్థాయి నుంచి ఉన్నత స్థాయిని తీసుకువెళ్ళేటటువంటి సంఖ్యగా సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క 60 జంటలకు మాత్రమే ఈ యొక్క అవకాశం అని పెట్టాము. కానీ ఈ 60 జంటల్లో ఎవరు వస్తారు అన్నది మాత్రం విధికృతం. ఎందుకు అంటే యోగవాత్ లభతే యాగం అంటే ఒక వ్యక్తి ఈరోజు ఇటువంటి మహత్తరమైనటువంటి యాగంలో పాల్గొనాలి, ఇతను కూర్చోవాలి అనేటటువంటిది వాడి జాతకంలో ఆ యోగం ఉండాలంట. ఉంటేనే ఆ వ్యక్తికి ఆ యోగ ప్రభావం వల్ల ఇటువంటి అరుదైన ఒక యాగం జరుగుతుంది. ఈ యాగంలో మనం కూర్చోవాలి అనేటటువంటి బుద్ధి పుడుతుంది. ఆ యోగము లేకపోతే వాళ్ళను మనం బాగుపరచలేము. అలా యోగం రావాలి అంటే ఆ యోగాన్ని క్రియేట్ చేసి ఇవ్వగలిగేది ఆ జగదంబ. అందుకని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు ఈ యాగంలో పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ ఫైనల్గా జరిగేది ఏంట్రా అంటే అమ్మవారు వాళ్ళను చూజ్ చేసుకుంటుంది. కాబట్టి యోగవాత్ లభతే యాగం శాస్త్రమే చెప్పింది. కాబట్టి ఈ 60 జంటల్లో ఇంత పెద్ద భాగ్యనగరం, మహా అతిపెద్ద హైదరాబాద్ నగరంలో 60 మందికి అనంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత యోగవంతులు అనేది ఆ జగదంబ అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. కాబట్టి